మరి ఈరోజు 7వ సంవత్సరం వసంత వేడుకలకి ఒక గొప్ప విశేషం ఉంది. సప్త సముద్రాలు 7, వేసే అడుగులు పెళ్లిలో వేసే అడుగులు 7, ఇంద్రధనుసు రంగులు 7, ఎస్ఎల్ఈ మ్యూజిక్ అకాడమీ జరుపుకుంటున్నటువంటి 7 సంవత్సరాల వసంతం. ఈరోజు ఎస్ఎల్ఈ మ్యూజిక్ అకాడమీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సంగీత పాఠశాల కార్యక్రమంలో మరి భక్తి గీతంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీ అందరి అభినందనలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా తల్లిదండ్రులకి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. ముందుగా కార్యక్రమం ప్రారంభించబోయే ముందు మహామనిషి సంగీత స్రష్ట ఇటీవలే స్వర్గస్థులైన శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి మా ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ తరఫున వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయనని ముందుగా మననం చేసుకుంటున్నాము. ఎందుకంటే అటువంటి సంగీత జ్ఞాని, పద్మ విభూషణ్, డాక్టరేట్లు ఎన్నో యూనివర్సిటీ నుంచి డాక్టరేట్లు తీసుకున్న అటువంటి మహామనిషి మరలా పుట్టడు. ఆయనని తలుచుకొని ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శ్రీనివారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ. మన భారతీయ సంగీతం ఎంత ప్రశస్తమైంది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడే మా కేశరావు గారు కూడా దాని గురించి, దాని పుట్టుపూర్తి నుంచి చెప్పారు. ఇటువంటి సంగీతం ఈ పాశ్చాత్య సంగీతపు వరబడిలో కొట్టుకుపోనీయకుండా తనదైన కృషి చేస్తూ మన భారతీయ సంగీతాన్ని కాపాడటానికి శ్రీ చింతా నాగార్జున గారు ఆయన ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకున్నారు. ఆ వరబడిని కొనసాగిస్తూ శ్రీ ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీని స్థాపించారు. స్థాపించిన కొద్ది నెలల్లోనే పుంకాలుగా విద్యార్థులు తమ తమ ఇష్టమైన కళలను నేర్చుకోవటానికి జాయిన్ అయ్యి ఇప్పటి వరకు రమారమి 800 మంది విద్యార్థులకు వారికి ఇష్టమైన కళల్లో ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ అకాడమీ కూడా ఎంతో దినదిన వృద్ధి చెందుతూ 6 శాఖలుగా ఎల్బీ నగర్ చుట్టుపక్కల ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలాగా విస్తరించారు. అలాగే శ్రీ చింతా నాగార్జున గారు కర్ణాటక సంగీతంలో పిహెచ్డి చేస్తూ దగ్గరుండి అందరూ విద్యార్థులకు స్వయంగా ఆయన ట్రైనింగ్ ఇస్తూ వారి బాగోగులు చూస్తూ ఈ అకాడమీని వ్యాపింపజేస్తున్నారు. అలాగే ఈ ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ యొక్క మోటో కూడా ఒకటి ఉంది. ఏంటి? మ్యూజిక్ ఫ్రమ్ హార్ట్. ఏదైనా మనం హృదయం పెట్టి నేర్చుకుంటేనే ఆ విద్య సార్థకమవుతుంది. అందుకనే ఆయన మోటో కూడా మ్యూజిక్ ఫ్రమ్ హార్ట్ అని పెట్టారు. ఎందుకంటే మనం హృదయంతో సాధన చేస్తే తప్పక అది మనకి అలవడుతుంది. అలాగే శ్రీ చింతా నాగార్జున గారు ఒకటే కళ అని కాకుండా అన్ని రకాల కళల్లోనూ అటు వాయులీనం అవ్వండి, అటు వాయిద్యాలు అవ్వండి, అటు కర్ణాటక సంగీతం అవ్వండి, అన్ని రకాల వీటిల్లోనూ మనకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆయన మ్యూజిక్ అకాడమీ నేర్పారు. అటువంటి ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ యొక్క ప్రస్థానాన్ని ఇప్పుడు మీకు ఎల్ఈడి తెర ద్వారా చూపించబోతున్నాము. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ.
సప్తస్వరాలే వరాలుగా కురిసే పురోగామి, లలిత కళల నటరాజ నర్తనల అగ్రగామి ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో 2009 ఫిబ్రవరి 8న ప్రారంభమై దినదిన వర్ధమానమవుతున్న సకల కళా సన్నిధి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యూజిక్ అకాడమీ. విఖ్యాత సంగీత విద్వాంసులు పద్మభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి శిష్యులు మోహన కృష్ణ, సిస్లా వసంతలక్ష్మి, సుధా రఘునాథన్ల ప్రియ శిష్యుడైన శ్రీ చింతా నాగార్జున గారు వ్యవస్థాపకులుగా వీస్తున్నటువంటి సంగీత మలయ మారుతం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర మ్యూజిక్ అకాడమీ. శ్రీ చింతా శ్రీనివాస్ గారు కోఆర్డినేటర్గా అనతి కాలంలోనే 9 శాఖలుగా విస్తరించింది. ఇతర రచయితలు, గాయకులతో పాటు నాగార్జున గారి స్వీయ రచన, గానం, స్వరకల్పనలతో భక్తి రసరమ్య గీతాలు, గణపతి గీతమాలిక, వేమన పద్యాలు, సీడీలు విడుదలై అశేష శ్రోతల విశేష ఆదరణ పొందాయి. గురు పరంపరను అందిపుచ్చుకున్న శ్రీ చింతా నాగార్జున గారు తన సంగీత కళా విద్యను అనేక మంది శిష్యులకు బోధించి వారిని కూడా సంగీత గురువులుగా తీర్చిదిద్దారు. సంగీతంతో పాటు కూచిపూడి నృత్యము, లలిత కళలను నేర్పిస్తూ 9 శాఖలు నిరంతరం కళాసేవలో పునీతమవుతున్నాయి ఈ ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీలో. నాగార్జున గారి శిష్యురాలు శ్రీమతి నండూరి శశిరేఖ గారి శిక్షణలో రాజమహేంద్రవరం నగరంలో 2012వ సంవత్సరంలో 2వ శాఖ శ్రీకారం చుట్టుకుంది. శ్రీమతి కురిచేటి వెంకట పద్మావతి గారి శిక్షణలో వనస్థలిపురం సహారా ఎస్టేట్లో 2013వ సంవత్సరంలో 3వ శాఖగా రూపుదిద్దుకుంది. రాగజ్యోతి కుమారి మాడుగుల నాగజ్యోతి శిక్షణలో ఎల్బీ నగర్లో 2014వ సంవత్సరంలో 4వ శాఖకు అంకురార్పణం జరిగింది. ఈమె శిక్షణలోనే దిల్సుఖ్ నగర్లో 5వ శాఖగా మొగ్గతొడిగింది. శ్రీయుతులు ఆయంచా వినయ్ కుమార్, కెఎస్ రావు గార్ల శిక్షణలో హైదరాబాద్ నగర శివారు గుర్రంగూడలో 2015వ సంవత్సరంలో 6వ శాఖ ఆరంభమైంది. శ్రీమతి ఐల సోమయాజుల పర్వతవర్ధిని గారి శిక్షణలో నగరంలోని విజయపురి కాలనీలో 2015వ సంవత్సరంలో 7వ శాఖ ప్రారంభమైంది. శ్రీమతి పోచిరాజు పద్మశ్రీ గారి శిక్షణలో బాలాపూర్ గాయత్రి నగర్లో 2016వ సంవత్సరంలో 8వ శాఖ ఆవిర్భవించింది. శ్రీ కెఎస్ రావు గారి శిక్షణలో వనస్థలిపురం శారదానగర్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా 2016వ సంవత్సరంలో 9వ శాఖ ఆరంభమైంది. ఈ శాఖలన్నీ నాగార్జున గారి సారథ్యంలో సంగీతంతో పాటు నృత్యము, ఇతర లలిత కళలలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులైన కళాకారులను అందిస్తూ సమాజ వికాసానికి తోడ్పడుతున్నాయి. వివిధ కళలలోని 1200 మంది ఔత్సాహికులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. బిఏ మ్యూజిక్, ఎంఏ మ్యూజిక్తో పాటు సంగీత కళలలోని ఎంఫిల్ ప్రోగ్రాంకి కూడా అద్భుతమైన తర్ఫీదునిస్తున్నారు. ఈ 7 సంవత్సరాల ప్రస్థానంలో ఎందరో విద్యార్థులు వారికి నచ్చిన కళలలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని వారి జీవితాల్లో వెలుగును నింపుకున్నారు. అలాగే వాళ్ళని ప్రోత్సహించిన ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా అభినందనీయులే. వారికి కూడా మా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇందాక నేను మనవి చేసినట్టు ఇవాళ 12 గంటల ప్రోగ్రాంలో పాల్గొనబోయే ప్రతి విద్యార్థి దయచేసి ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండవలసిందిగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి కార్యక్రమం మధ్యలో మాకు అట్టే సమయం లేదు. ఇంతమంది కార్యక్రమం ఈ 12 గంటల దానిలో ముగించాలి. అందువలన దయచేసి అందరూ స్టేజ్ దగ్గరగానే పిలవగానే వెంటనే వచ్చి వారి ప్రదర్శన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మరి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు పాలకాడల్లో యోగ నిద్రలో ఉండగా ముక్కోటి దేవతలు వారి దర్శనానికి ప్రతిరోజు రావడం జరుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. మరి ఆ పాలకడలిలో ఆ దర్శనాల సమయంలో ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ స్వామివారి దర్శనాల సమయంలో వెళ్ళి వస్తున్నటువంటి ముక్కోటి దేవతలలో ఏ దేవత దీవెనో, ఏ దేవుని కరుణో సముద్రం ఒడ్డునున్నటువంటి ఒంగోలు జిల్లా చాకిచర్ల మండలం పల్లెపాల గ్రామంలో మరి ఆ 7 ఏళ్ల వయసులో ఈత కొట్టుకోవడానికి వెళ్ళినప్పుడు, ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దేవతలు అక్షంతలు వారి మీద పడిన వేళ సందర్భమో ఏమో కానీ
7 ఏళ్ల వయసులోనే సరళ స్వరాలు నేర్చుకొని తెలుగు విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు చేసి లైట్ మ్యూజిక్లో బి గ్రేడ్ చేసి జిల్లా స్థాయిలో జరిగినటువంటి యువజనోత్సవాల్లో పాల్గొని మొదటి బహుమతి తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర స్థాయి, అలాగే జాతీయ స్థాయిలో కూడా మెడ్రాస్లో పాల్గొని ప్రముఖ కవులు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. సంగీతం నేర్చుకోవడంతోనే ఆపకుండా సిఏ చేశారు. ఇప్పుడు సంగీతంలో ఎంఏ పిహెచ్డి కంప్లీట్ చేశారు. మీకు తెలుసు సిఏ చేస్తే ఎంత సంపాదించుకోవచ్చు మనకు తెలుసు. కానీ ఆ చదివినటువంటి చదువుని ఒక అర్హతగా పక్కన పెట్టి సంగీతం నేను నేర్చుకోవటమే కాకుండా 10 మందికి నేర్పించాలి, నేనెందుకు స్టూడెంట్స్ తీర్చిదిద్దకూడదని దృక్పథంతో ఎంతో ఉన్నతాశయంతో నిడారంబరగా ఉన్నటువంటి శ్రీ నాగార్జున సార్ గారు ఎస్ఎల్వి మ్యూజిక్ అకాడమీ స్థాపించడం జరిగింది. స్థాపించినది మొదలు ఒకే ఒక్క విద్యార్థితో మొదలుపెట్టి ఈ రోజున దాదాపు 1200 మంది విద్యార్థులను తీర్చిదిద్దడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ విధంగా చూసుకుంటే సంగీతం విద్యలన్నిటిలో కలటువంటి ఉత్కృష్టమైనటువంటి విద్య, గొప్ప మహత్తరమైనటువంటి విద్య. శ్రీమతి పద్మశ్రీ గారు తెలిమంచు కరిగింది తలుపు తీయవా ప్రభు అంటూ స్వాతి కిరణం సినిమా నుండి శ్రీమతి వాణి జయరామ్ గారు పాడిన పాట, శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన